Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am back with another spoken English conversation. I hope you will like it. So, without further ado, let's get started. Kishore, Sankranti Panduga Vostondi. Sankranti festival is coming. ఈసారి పండగకి ఏం ప్లాన్ చేశారు? వాట్ హ్యావ్ యూ ప్లాన్డ్ ఫర్ ద ఫెస్టివల్ దిస్ టైమ్? నవీన్, ఈసారి పండుగ అదిరిపోద్ది. దిస్ టైమ్ ద ఫెస్టివల్ విల్ బి ఎ బ్లాస్ట్. 3 రోజుల పండుగకి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 బిగ్ మూవీస్ ఆర్ రిలీజింగ్ ఫర్ ద 3-day ఫెస్టివల్. ఒక్కో రోజు ఒక్కో సినిమాకి వెళ్తాం. We will go to 1 movie each day. 3 సినిమాలు చూస్తారా కిషోర్? 3 సినిమాలు చూస్తారా? Will you watch all 3 movies? నవీన్, మరి అఫ్ కోర్స్. మా ఆవిడ వెంకటేష్ ఫ్యాన్, మా చిన్నోడు రామ్ చరణ్ ఫ్యాన్, నేనేమో బాలయ్య ఫ్యాన్. అఫ్ కోర్స్, మై వైఫ్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్. My son is a fan of Ram Charan and I am a fan of Balayya. Alternative sentence. My wife is a Venkatesh fan. My son is a Ram Charan fan and I am a Balakrishna fan. లక్కీగా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. Luckily all 3 movies are releasing. చూసి తీరాల్సిందే. We must watch them. కిషోర్, టికెట్లు దొరుకుతాయా? విల్ యూ గెట్ ద టికెట్స్ ఆర్ విల్ టికెట్స్ బీ అవైలబుల్? నవీన్, టికెట్లు దొరక్కపోతే బ్లాక్లో అయినా తీసుకొని వెళ్తాం. ఇఫ్ టికెట్స్ ఆరెంట్ అవైలబుల్ వీ విల్ ఈవెన్ టేక్ దెమ్ ఇన్ బ్లాక్ అండ్ గో. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్. ఇఫ్ టికెట్స్ ఆరెంట్ అవైలబుల్ వీ విల్ గెట్ దెమ్ ఫ్రమ్ ద బ్లాక్ మార్కెట్. One more alternative sentence. If tickets aren't available, we will even buy them from a scalper. Scalper means a person who buys tickets or items to resell at a higher price, often illegally. Ticket ku 3000 aina sare. Even if the ticket costs 3000, it's okay. Kishore, enti 300 రూపాయల టికెట్కు 3000 పెడతావా? వాట్, డూ యూ పే 3000 రూపీస్ ఫర్ ఎ 300 రూపీ టికెట్? నవీన్, మా హీరో సినిమా కదా, తగ్గేదేలే. అవర్ హీరోస్ మూవీ ఇజంట్ ఇట్? నో బ్యాకింగ్ డౌన్ ఆర్ నో బ్యాకింగ్ డౌన్ అట్ ఆల్. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్. దెర్ ఈస్ నో బ్యాకింగ్ డౌన్ ఆర్ దెర్ ఈస్ నో కాంప్రమైజ్. కిషోర్, ఆ డయలాగ్ పుష్ప 2 మూవీలోంది కదా, దట్ డయలాగ్ ఈజ్ ఫ్రమ్ పుష్ప 2 మూవీ ఇజంట్ ఇట్? అన్నట్లు ఆ మూవీ చూడటానికి పోయి చనిపోయిన ఆవిడ గురించి వినలేదా? బై ద వే, డిడ్ంట్ యూ హియర్ అబౌట్ అ ఉమెన్ హూ డైడ్ ఆఫ్టర్ గోయింగ్ టు వాచ్ దట్ మూవీ? అప్పుడే మర్చిపోయావా? డిడ్ యూ ఫర్గెట్ ఆల్రెడీ? or have you already forgotten? పైగా మోరోవర్ మీ చిన్నోడిని కూడా తీసుకెళ్తానంటున్నావు. యు ఆర్ సేయింగ్ యూ విల్ టేక్ యువర్ సన్ అలాంగ్ టు. నెల రోజులు పోతే నెట్ఫ్లిక్స్లో వచ్చే మూవీ కోసం ప్రాణం మీదికి తెచ్చుకుంటారా? విల్ యూ రిస్క్ యువర్ లైఫ్ ఫర్ ఎ మూవీ దట్ విల్ కమ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ ఎ మంత్? Or that will show on Netflix in a month, or that will stream on Netflix in a month? నవీన్, సినిమాలు థియేటర్లో చూస్తే వచ్చే కిక్కే వేరు. ఇఫ్ యూ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్, ద కిక్ యూ గెట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మోస్ట్ కామన్లీ యూస్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ఈజ్ వాచింగ్ మూవీస్ ఇన్ ఎ థియేటర్ gives a whole different experience. కిషోర్, అది నిజమే, కానీ
పెద్ద సినిమాలకి ఫ్యాన్స్ రష్ హెవీగా ఉంటుంది. దట్స్ ట్రూ, బట్ ఫర్ బిగ్ మూవీస్ దెర్ ఈజ్ యూజువల్లీ అ హెవీ రష్ ఆఫ్ ఫ్యాన్స్. తొక్కిసలాటలు జరుగుతుంటాయి. స్టాంపీడ్స్ అక్కర్. వారం రోజులు వెయిట్ చేస్తే పోయేదేముంది? వాట్స్ ద లాస్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఎ వీక్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, వాట్స్ ద హార్మ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఎ వీక్? టికెట్ల ధరలు కూడా తగ్గుతాయి, నీకు డబ్బులు ఆదా అవుతాయి. టికెట్ ప్రైసెస్ విల్ ఆల్సో డ్రాప్ అండ్ యూ విల్ సేవ్ మనీ. నవీన్, డబ్బులు పోతే ఏంటి, మా హీరో కంటే ఎక్కువనా? సో వాట్ ఇఫ్ ఐ లూజ్ మనీ? ఈజ్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై హీరో? కిషోర్, మీ హీరోనా? యువర్ హీరో? మీకేమైనా అయితే మీ హీరో వచ్చి మీ కుటుంబాన్ని ఆదుకుంటాడా? ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, విల్ యువర్ హీరో కమ్ అండ్ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? నవీన్, అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చాడు, వినలేదా? డిడ్ంట్ యు హియర్ దట్ అల్లు అర్జున్ గేవ్ 2 crores టు రేవతీస్ ఫ్యామిలీ? కిషోర్, రేవతి ఇష్యూని రాజకీయ నాయకులు ఎవరికి కావలసినట్లు వాళ్ళు వాడుకున్నారు. పొలిటీషియన్స్ యూజ్డ్ రేవతీస్ డెత్ టు సర్వ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్స్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, పొలిటీషియన్స్ ఎక్స్ప్లాయిటెడ్ ద రేవతీస్ డెత్ ఫర్ దేర్ ఓన్ ఎజెండా ఆర్ పర్పసెస్. అందుకే ఆ ఇష్యూకి అంత హైప్ వచ్చింది. దట్స్ వై దట్ ఇష్యూ గాట్ సో మచ్ హైప్. లేదంటే ఒక్కడు కూడా పట్టించుకునేవాడు కాదు. అదర్వైజ్ నో వన్ వుడ్ హ్యావ్ కేర్డ్. నిజంగా పోయిన ప్రాణాలకు విలువిచ్చేవారైతే హాస్టల్స్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎంతమంది సహాయం చేశారు? ఇఫ్ పీపుల్ ట్రూలీ వాల్యూడ్ లాస్ట్ లైఫ్స్, హౌ మెనీ హెల్ప్డ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డైడ్ ఇన్ హాస్టల్స్? కనీసం వాళ్ళ పేర్లైనా తెలుసా మనకి? డు వి ఈవెన్ నో దేర్ నేమ్స్? పండుగ ఉంటే ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తాడు, ముస్లిం మసీదుకు వెళ్తాడు, మనమేమో సినిమా థియేటర్లకు వెళ్తున్నాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఫెస్టివల్, a Christian goes to church, a Muslim goes to the mosque, and we on the other hand go to the movie theater. మనం మన పండుగలు మన సంస్కృతిని అగౌరవపరుచుకొని ఇతరులను నిందిస్తే ఏమొస్తుంది? వాట్స్ ద పాయింట్ ఇన్ బ్లేమింగ్ అదర్స్ వెన్ వీ ourselves disrespect our own festivals and cultures? What's the point in blaming others when we ourselves disrespect our own festivals and cultures? Naveen, thank you Kishore. నువ్వు చెప్పింది నిజం. వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. మన చిన్నప్పుడు ఈ పండుగను ఊర్లో ఎంతో అద్భుతంగా జరుపుకునే వాళ్ళం. ఇన్ అవర్ చైల్డ్హుడ్ వీ యూజ్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ సో వండర్ఫుల్లీ ఇన్ అవర్ విలేజ్. ఈసారి ఇంటిల్లి పాదికి జీవితాంతం గుర్తుండేలా ఈ పండుగను జరుపుకుంటాం. దిస్ టైమ్ we will celebrate in such a way that the whole family remembers it for a lifetime. సినిమాలకు కూడా వెళ్తాం, కానీ వారం రోజుల తరువాత. We will go to the movies too, but a week later. Okay friends, that's it for today. Okay friends, that's it for today. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.